ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో మేము గంగా స్నానాలకు వెళ్ళామండి. ఆ వ్లాగ్ చూసేద్దామా? మా పాప అయితే చూడండి ఎలా ఆడుతుందో. నేను బయటికి వెళ్తున్నాను అని ఆనందంలో. తమ్ముడు అయితే కార్ తీసుకొని రెడీ ఉన్నానండి. మేము ఎప్పుడు వస్తామా ఎప్పుడు వెళ్దామా అని చెప్పి. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయానండి. కానీ మేము స్టార్ట్ అయినా కానీ ఇక్కడ లేట్ అయిందండి గేట్ పడి మాకు. ఇక అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందని ఇంటి దగ్గర నుంచి. మధ్యలో కొన్ని వీడియోస్ తీసానండి కార్లో. మా పాప చూడండి ఎలా ఆడుతుందో. ఓ మమ్మీ ఏంటి ఏం చేస్తుందని చెప్పి తను కూడా మంచిగా నవ్వుతుందండి వీడియో తీస్తుంటే. చూడండి మా మమ్మీ మంచిగా నన్ను ఫస్ట్ టైం బయట తీసుకెళ్తుంది ఆడుకోవచ్చు అని చెప్పి. మా సిరి అయితే ఫుల్ జోష్ మోడ్లో ఉందండి. చూడండి ఎలా ఆడుతుందో. పచ్చని పొలాలను ఈ కొండల్ని చూసుకుంటూ అయితే సిరి పాప అయితే పడుకుందండి. మేమైతే కోట్లింగాలకు వెళ్తున్నామండి గంగా స్నానాలకి. అక్కడ ఆగి ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నామండి. మేమైతే కోట్లింగాలు చేరుకున్నామండి. శ్రావణమాసం అని చాలామంది ఉన్నారండి అక్కడ. మనకైతే స్విమ్మింగ్ రాదండి. అందుకోసం మెల్లిగా మా తమ్ముడిని పట్టుకొని మెల్లిగా ఒక్కొక్క మెట్టు అయితే దిగానండి. కానీ వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయండి. వామ్మో అనిపించింది నాకైతే. మెల్లిగా అయితే మేమైతే గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాను మా తమ్ముని పట్టుకొని. వాడు కూడా అంతే. కానీ మా తాతయ్య అయితే ఫుల్ మెల్లిగా నడిచింది కానీ వాటర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాడో ఒక్కడే. ఏజ్లో కూడా మా తాత స్విమ్ చేస్తుందంటే గ్రేట్ కదా. మా మరదలు వచ్చిందండి వాటర్లోకి. అప్పుడు కామెడీ చూడండి ఏమైందో. ఐసాలా ముంచూరు ఐసాలా రెండు ఇక ఇలా చేసిందండి తను. ఎట్లనో అవుతుంది అది ఇది అని చెప్పి. హాఫ్ అన్ అవర్ అయిందండి ఆల్మోస్ట్ తను మునిగేసరికి అయితే. అలా భయపడుకుంటూ అయితే మునిగేసింది మొత్తానికైతే. తర్వాత చూడండి వాటర్లో ఎలా ఆడుతుందో. మునుగమంటే మాత్రం భయమైంది కానీ తర్వాత చూడండి అందులో అక్కడే ఉండి ఎలా ఆడుతుందో వాటర్లో. నేనైతే కంప్లీట్ చేసుకొని ఇక పైనకి వెళ్తున్నానండి. మళ్ళీ మా ఆయన చేయాలి కదా మా పాపని ఎత్తుకోనికి. మా మధ్యలో అయితే కొబ్బరికాయ కొడుతుందండి 10th పాస్ కావాలని చెప్పి. ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే టూర్స్ పెట్టారండి రీసెంట్గా. బయట బాగా ఎండుందని చెప్పి మేము కార్లోనే ఉంచామండి సిరిని. చూడండి ఎలా ఆడుతుందో ఒక్కతే వాళ్ళ మామతో. చూడు అన్నా కానీ చూడలేదండి. ఇక వాళ్ళిద్దరు అయితే కార్లోనే ఉండిపోయారు. వీళ్ళెవరు ఎవరో స్విమ్ చేస్తూ రికార్డ్ చేస్తున్నా అనుకుంటున్నారా? కాదండోయ్ మా ఆయన్నే. చాలా రోజుల క్రితం స్విమ్ చేశానని చెప్పి అస్సలు రమ్మన్నా రాలేదండి. ఎంత చెప్పినా కానీ స్విమ్ చేస్తూనే ఉన్నారు. మా అందరికైతే కంప్లీట్ అయిపోయి మేము బయటికి వచ్చేసాము. ఇక మా ఆయన్ని ఆలస్యం చూడండి. రమ్మంటే అటే పోతున్నానండి. అస్సలు రావట్లేదు స్విమ్మింగ్ చేసుకుంటూ వెనక్కి. హాఫ్ అన్ అవర్ స్విమ్ చేశాక మెల్లగా వచ్చాడండి చూడండి. తనది అయిపోయాక అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము వ్యూ బాగుందని చెప్పి. అయిపోయిందండి మా కోట్లింగల్ ట్రిప్. ఇక దేవుని ప్రసారం తీసుకొని ఎక్కడైనా కూర్చొని తిందాం అనుకున్నాం కానీ అంత ప్లేస్ అయితే కరెక్ట్గా దొరకలేదండి మాకు. ఇక కార్లోనే కూర్చున్నాము. ఎండ కూడా ఎక్కువ ఉంది కదా మళ్ళీ బేబీకి ప్రాబ్లం అవుతుందని చెప్పి. మా సిరి అయితే పడుకుందండి. తను అలసిపోయి హాయిగా నిద్రపోతుంది. నిద్రలో కూడా నవ్వుతుంది చూడండి మా సిరి పాప. ట్రావెలింగ్ చేస్తూ మనం స్వీట్ కార్న్ తినడం ఎంతమందికి ఇష్టం అండి. మేమైతే ఈ ఆంటీ దగ్గర బండి ఆపి ఇక మెల్లిగా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నామండి తినడానికి. కంకి తింటూ ఇక మెల్లగా ఇంటికి అయితే చేరుకున్నామండి. ఇక అలా అయిపోయిందండి మా ప్రయాణం. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.